హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఒక ప్రదేశం చూపించబోతున్నాను. చూడండి, చుట్టూ కూడా పచ్చని చెట్లతో కొండల మధ్యలో కారేటువంటి ఆ దారాలుగా వచ్చే వాటర్ ఫాల్స్ కానీ ఇవంతా కూడా చాలా ఆనందంగా ఉందండి. మేము ఈ యొక్క భైరవ కోన అనే ఊరికి వచ్చాము. అంటే మా ఊర్లో అందరం ప్రతి ఒక్కరం కూడా ఏంటంటే ఒక యాత్రకి వెళ్ళడానికి అందరం కూడా మాట్లాడుకుంటాం ముందుగానే. ఈ యొక్క ముందుకు పోవడానికి మెయిన్ ఒక ఇద్దరు దంపతులు ఉన్నారండి. వాళ్ళే సుజాతారెడ్డి, రాఘవరెడ్డి గారు. వీళ్ళ ఇద్దరు ఫ్యామిలీలో ఆల్మోస్ట్ మన యొక్క పుణ్యక్షేత్రాలన్నీ కూడా తిరుగున్నారు. వాళ్ళ ద్వారా మేమందరం కూడా ఈ యొక్క కొన్ని ప్రదేశాలు చూడడానికి మాకు కూడా అదృష్టం అనేది దక్కిందన్నమాట. వాళ్ళు వెళ్ళేసి రావడం, మాకు చెప్పడం, ఇలా మేమందరం కూడా టూర్ మాదిరిగా అందరం షేర్ చేసుకోవడం మనీని. అంటే మనం ఒక్కరే వెళ్తే చూడడానికి వీలు కాదు కదా. మనం ఒక్కరే వెళ్ళాలనుకో చాలా మనీ అవుద్ది. అదే అందరితో కలిసి వెళ్ళామనుకో షేర్ చేసుకోవచ్చు. అట్లా మేము 2 టెంపోలు పెట్టుకొని మా ఊరు నుంచి కానీ పక్క ఊరు వాళ్ళ నుంచి కానీ అందరూ కూడా ఒకే టీమ్గా వచ్చామన్నమాట. 2 టెంపోలకు వచ్చి ఈ యొక్క ప్రదేశాలన్నీ కూడా దర్శించాము. అక్కడ చూస్తుంటే ఆ కొండల్లో ఆ పచ్చంగా చెట్లు, రాళ్ళు ఎంత ఆనందభరితంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. ఆ మధ్యలో కారుతున్నాయి కదా వాటరు, మనం అవి తాగినా కూడా మనకు కొన్ని ఆరోగ్యాలు కూడా బాగవుతాయంట. బాగలేకపోతే ఆ యొక్క మూలికల ద్వారా, అంటే అడవుల్లో కొన్ని మూలికల చెట్లు ఉంటాయి కదా, అవన్నీ ఆ వాటర్ అంతా ఆ చెట్లలో నుంచి రావడం వల్ల ఆ వాటర్ తాగడం వల్ల కూడా మన ఆరోగ్యానికి కూడా మంచిదన్నమాట. చూడండి, మాతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంత సరదాగా ఆ నీళ్ళ ఆ కొనల్లో ఎంత బాగా ఉత్సాహంగా మునుగుతూ ఉన్నారో చూశారు కదా. ఎంత ఆనందంగా ఉందన్నమాట. ఆ దారులు పడుతున్నాయి కదా వాటరు, ఆ వాటర్ అంతా కూడా అక్కడ ఫిల్ అయ్యడం వల్ల ఏంటంటే ఇంకా ఓవర్ఫ్లో అయితే బయటకు కూడా వస్తాయి. చూడండి, అందరూ ఎంత ఆనందంగా ఉత్సాహంగా మునుగుతూ ఉన్నారో. అప్పుడప్పుడు మనం ఇలాంటి యాత్రకు వెళ్ళినప్పుడు మనకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, మన బాడీలో ఎలాంటి కొంచెం సమస్యలు ఉన్నా కూడా తగ్గుతాయండి. ఎందుకంటే ఇలా అందరితో కలిసి వెళ్ళినప్పుడు బయటికి చాలా సరదాగా ఆనందంగా మనకు కొన్ని బాధలు కూడా మర్చిపోతాం. చూడండి, వాళ్ళు ఎంత సరదాగా చుట్టూ కూడా తిరిగి డ్యాన్స్లు వేయడం కానీ ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. జీవితంలో ఎప్పుడు బాధలే కదండి, అప్పుడప్పుడు సంతోషంగా ఇలాంటి ట్రిప్పులు వేసినప్పుడే మనకు కొన్ని ప్రదేశాలు ఏందనేది కూడా తెలుస్తూ ఉంటుంది. ఇంట్లోనే ఉంటే మనకు కొన్ని తెలియదు కదా. యాక్చువల్గా అయితే నేను ఇంత దూరం వస్తాను అనుకోలేదు, కానీ ఆ పరమేశ్వరుడి దయ వల్ల నేను కూడా వీళ్ళతో రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే వీడియో ముందు నేను ఉండలేకపోయాను, ఎందుకంటే నేను తీయాలి కాబట్టి అందరినీ తీశాను అన్నమాట. వాళ్ళు చూడండి ఎంత అంటే రౌండప్ చేసుకొని అదొక సరదాగా ఒక ఆటలాగా ఎంత సరదాగా ఆడుకుంటున్నారో చూడండి. అందులో ఆడవారు అంటేనే అంత శక్తివైన వాళ్ళు. అంతమంది ఒకేసారి ఆ విధంగా రౌండప్ చేసుకొని ఆ యొక్క వాటర్లో సరదాగా ఆడుకుంటూ ఉంటే ఎంత బాగుందో అన్నమాట. వాటర్ ఎంత నీట్గా ఉంటాయంటే మనకు లోపల ఏదైనా కాయని పడినా కూడా కనబడుతుందండి. ఆ దారాలు చూడండి ఎంత బాగా పడుతున్నాయో. మనం ఆ దారాల దగ్గర వెళ్ళి మన బాడీ పైన పడుతుంటే మన స్కిన్ అలర్జీ కూడా పోతాయి. మేమందరం కూడా అక్కడ స్నానాలు అయిపోయిన తర్వాత దగ్గరే భైరవేశ్వర స్వామి ఆ గుడికి వచ్చామన్నమాట. నేను అందరికన్నా ముందుగా వచ్చి అక్కడ ఉన్న కొన్ని ప్రదేశాలన్నీ కూడా మీ అందరికీ చూపించాలని తీస్తూ ఉన్నాను. చూడండి, ఇంత ప్రదేశం అంతా కూడా రాయితోనే, అంటే మనం ఏదో కట్టుబడి కాకుండా ఒక రాయిలోనే గుడిని అనేది మలిచారన్నమాట. అక్కడ చిన్న చిన్న శివలింగాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క శివలింగం పేర్లు కూడా అక్కడ పెట్టడం జరిగిందన్నమాట. నేను ప్రతి ఒక్కటి కూడా తీశాను. చూడండి, మీరు అందరూ కూడా చాలా పవర్ఫుల్ అయినటువంటి ఈ భైరవేశ్వర స్వామి అంతా రాయిలోనే ఆ యొక్క శివలింగాలన్నీ కూడా ఉన్నాయన్నమాట.
ఒక పెద్ద రాయి ఉంటుంది, ఆ రాయిలోనే చెక్కేస్తున్నారు. ఏంది గుడిలాగా చెక్కున్నారు. చూడండి లోపల శివలింగం ఎంత బాగుందో. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మెయిన్ మనకు స్వామి భైరేశ్వర స్వామి అని ఆయన ఇక్కడ లోపల ఉంటారు. అందరూ మాతో వచ్చిన అందరూ అన్నమాట, మా ఊరు వాళ్ళు, బంధువులు అందరూ ఉన్నారండి. మేమందరం కూడా స్వామివారిని దర్శించుకున్నాము. అంటే యథాలమే అమ్మవారు కూడా ఉన్నారు. ఆయనకి యథాలం అమ్మవారి గుడి అన్నమాట. చూడండి అక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా మా వాళ్ళేను. ఆ యొక్క మెట్ల ద్వారా రావాలి, కిందకి దిగి రావాలన్నమాట. ముందు అమ్మవారిని దర్శించుకొని తర్వాత ఇట్లా రావాలి. చూడండి ఈ ప్రదేశం అంతా కూడా చుట్టూ కూడా పెద్ద పెద్ద చెట్లతో ఎంత ఆనందంగా ఉంటుందంటే ఒక కాలువ మాదిరిగా ఉంటుందండి. పక్కంతా రాళ్ళు, పెద్ద పెద్ద బండలు. తర్వాత ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ ప్రత్యేక రోజులు ఎప్పుడు బాగుంటుందంటే కార్తీక మాసాలలో శివరాత్రి సమయాల్లో ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో రావడం అనేది జరుగుతూ ఉంటుందంట. నేను అక్కడ ఉన్న పూజారి గారిని అడిగితే అలాంటి సమయాల్లో మాత్రమే ఎక్కువ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నిత్యం కూడా దీప నైవేద్యాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ గుళ్ళో పూజ మాత్రం భలే చేశాడండి. మా అందరికి కూడా మాకు చాలా ఆనందదాయకంగా ఉండిందన్నమాట. ప్రతి ఒక్కరు గోత్రనామాలతో నిదానంగా పూజ చేయించడం కానీ అక్కడ ఏది కూడా అంతా రాయే, పెద్ద పెద్ద బండ్లలోనే ఈ యొక్క గుడి అనేది చెక్కబడింది. చూడండి అందరూ కూడా ప్రశాంతంగా స్నానాలు చేసి వచ్చి అక్కడ స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఏమైనా కానీ ఇలా అందరితో కలిసి వచ్చినప్పుడే ఒక ఆనందమైన వాతావరణం మనకు కనబడుద్ది. చూడండి చిన్న సందండి అక్కడ, ఎందుకంటే ఒక రాయిలో చెక్కారు కదా గుడిని, ఆ యొక్క చిన్న సందులోనే రావాలి. చూడండి ఇక్కడ ఇంకా అమ్మవారు అన్నమాట లోపల ఉంటారు. అంతా కూడా చాలా ఆనందంగా ఉంది నాకైతే ఈ భైరవ కోన. అక్కడే పైన మళ్ళీ ఉత్తరంగా పైన కొంచెం కొండ పైన అన్నపూర్ణేశ్వర అమ్మవారు ఉన్నారన్నమాట. అక్కడ కూడా వెళ్ళేసి వచ్చారు. చూడండి కింద కూడా శివలింగాలు ఇంత బాగా యొక్క రాళ్ళల్లో ఎంత నీట్గా చెక్కారండి అప్పుడు శిల్పులు మాత్రం. చూడండి అంతా కూడా పచ్చంగా చెట్లు, ఎంత బాగుందో గుడి. చూడండి ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే జరుగుతుందండి. ఇక్కడ సెక్యూరిటీ కూడా అన్ని విధాలుగా ఇక్కడ మనకు సెక్యూరిటీ కల్పించి ఉన్నారు. ఎటువంటి భయం కానీ ఏమీ ఉండదు. అన్ని విధాలుగా ఇక్కడ మంచిగా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. చూడండి ఎంత ఆనందంగా ఉందో చూడండి. చుట్టూ కూడా నీళ్లు, అక్కడ ఎక్కడెక్కడ మనకు ఏ విధంగా ఉండాలన్నీ ఉన్నాయి. నేను చూశానండి. చూడండి నందీశ్వర స్వామి, యథాలం
పక్క పక్కనే చిన్న చిన్న శివలింగాలు కూడా చెక్కి ఉన్నారు. చూడండి అంతా కూడా చుట్టూ కూడా పచ్చగానే ఉందండి. చుట్టూ పచ్చంగా పెద్ద పెద్ద చెట్లు. అసలు ఇక్కడ ఎట్లా అనేది వీలైందో నాకైతే అర్థం కావట్లేదు. స్వామి శక్తి మాత్రం చాలా పవర్ఫుల్ అండి, అది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే ఆ యొక్క బండలో అసలు అంతలో కొండలో అది ఎలా చెక్కారో అప్పటి రోజుల్లో మనకైతే అర్థం కావట్లేదు. మాతో వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ దర్శించుకున్నారు. చూడండి, ఆయనేను భైరవేశ్వర స్వామి. ఇదండి, మాతో వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామి పూజ బాగా చేశారండి. అది మాత్రం ఆనందం. చూడండి, భైరవేశ్వర స్వామి గృహలో ఉన్నారు కదా. చిన్న సొంత అక్కడ అందరం అక్కడే